లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2024 సీజన్ 17లో ముంబై ఇండియన్స్ తమ చివరి మ్యాచ్లో కూడా ఓడిపోవడం ద్వారా ఐపీఎల్ ప్రచారాన్ని ముగించింది. ఈ ఓటమి తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఒక మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. లక్నో సూపర్ జైంట్తో జరిగిన చివరి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ నిర్ణీత సమయంలో 20 ఓవర్లు పూర్తి చేయలేదు. తద్వారా హార్దిక్ పాండ్యా 30 లక్షలు అందుకున్నాడు. జరిమానాతో ఒక మ్యాచ్ నిషేధం విధించారు. అయితే ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టు మ్యాచ్లు ముగియడంతో వచ్చే సీజన్లో ఈ నిషేధం అమలులోకి రానుంది. దీని ప్రకారం హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తరపున ఆడితే అతను మొదటి మ్యాచ్ నుంచి నిషేధం విధించారు. ఎందుకంటే ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక్కో జట్టు 20 ఓవర్లను 1:30 పూర్తి చేయాలి. ఎక్కువ సమయం తీసుకుంటే ఒక ఫీల్డర్ బౌండరీ లైన్ నుంచి తప్పుకోనున్నాడు. అలాగే తప్పు చేసిన జట్టు కెప్టెన్కు 12 లక్షల రూపాయల జరిమానా విధించారు. అదే తప్పు రెండవసారి పునరావృతం అయితే 24 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే జరిమానా విధిస్తారు. అదనంగా ప్లేయింగ్ 11లో 10 మంది ఆటగాళ్లకు ఒక్కొక్కరికి 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25% జరిమానా విధించబడుతుంది. మూడోసారి ఇదే తప్పు పునరావృతం అయితే జట్టు కెప్టెన్కు 30 లక్షల రూపాయల జరిమానాతో పాటు దీంతో పాటు 3 పౌలకు పాల్పడిన కెప్టెన్పై ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు. అదేవిధంగా ప్లేయింగ్ 11లో 10 మంది ఆటగాళ్లకు ఒక్కొక్కరికి 12 లక్షలు అందజేయనున్నారు. లేదా మ్యాచ్ ఫీజులో 50% జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. తదనుగుణంగా లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 2 సార్లు స్లో ఓవర్ రేట్ పొరపాటు చేసిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు మూడోసారి కూడా అదే తప్పును పునరావృతం చేశాడు. దీంతో ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్లో నిషేధానికి గురయ్యాడు.